వెల్కమ్ టు స్కందా టీవీ. వరుస సక్సెస్లతో స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ చూస్తున్నాడు. అయినా యూత్లో ఆయన క్రేజ్ ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. VD14 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుపుకోగా సైలెంట్గా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీ బ్రిటిష్ ఇండియా నేపథ్యంలో రూపొందే పీరియాటిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. 19వ శతాబ్దంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యథార్థ చరిత్ర సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో విజయ్ క్యారెక్టరైజేషన్, గెటప్ కొత్తగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్లోని పాషమైలారంలో జరుగుతుంది. కాగా ఈ సందర్భంలో ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు సౌత్ ఆఫ్రికన్ స్టార్ ఆర్నాల్డ్ ఓస్లు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఆర్నాల్డ్ గతంలో ది మమ్మీ రిటర్న్ సినిమాలో నటించగా ఆ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బ్రిటిష్ అధికారి పాత్రలో ఆర్నాల్డ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో వీరి ఇద్దరి మధ్య భారీ సన్నివేశాలు ఉండబోతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇంతకుముందు విజయ్ లైగర్ మూవీలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్తో కనిపించారు. ఇప్పుడు మమ్మీ విలన్ ఆర్నాల్డ్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. దీంతో ఈసారి ఆయన విజయ్కి లక్ కలిసి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోల దర్శకత్వంలో మరో సినిమాకి కూడా కమిట్ అయ్యారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి రౌడీ జనార్దన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమాలైనా విజయ్ దేవరకొండకు సక్సెస్ తెచ్చి పెడతాయో లేదో చూడాలి.